స్టార్లకు స్ట్రాటజీ, కొత్త వాళ్ళకు ధైర్యం, నిర్ణయాలు గట్టిగా, లెక్కలు క్లియర్గా ఉండే నిర్మాత. అల్లు ఫ్యామిలీకి ఆత్మ, గీత ఆర్ట్స్కు బలమైన గుండె. మీరెవరో గెస్ట్ చేసే ఉంటారు, నన్ అదర్ దెన్ బన్నీవాస్ గారు. ఈ వారం 10 టీవీ వీకెండ్ పాడ్కాస్ట్లో మనతో పాటు గెస్ట్గా ఉన్నారు బన్నీవాస్ గారు. సో గ్లాడ్ మిమ్మల్ని కలవటం. సార్ గీతార్స్ నాకు గుండి సార్, నేను గీతార్స్ గుండి కాదు. ఈవెందో సార్, ఈవెందో కానీ గీత ఆర్ట్స్ అంటే సరే, అల్లు అరవింద్ గారు, అల్లు రామలింగయ్య గారు, అల్లు ఫ్యామిలీ, వాటితో పాటు వన్ ఆఫ్ ద పిల్లర్గా బన్నీవాస్ కూడా ఉన్నారు. మీరు ఒప్పుకోకపోవటం అనేది మీ గొప్పతనం, కానీ బట్ మీరు మీ ఇనిషియేటివ్ ఏంటనేది మనకి అర్థమవుతూనే ఉంటుంది. ఐఎమ్ విత్ అరవింద్ గారు ఫ్రమ్ లాస్ట్ 15 years అండి. గ్రేట్ సార్, గ్రేట్ సార్. ఇట్స్ ఏ పిల్లర్ ఫర్ మీ ఇన్ ద లైఫ్. ఎస్ సార్, ఎస్ సార్, నైస్ సార్, వెరీ వెరీ గ్లాడ్ సార్. అసలు ఉదయ్ శ్రీనివాస్ బన్నీవాస్గా ఎలా మారిపోయారు సార్? అంటే ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడంతా వాసు వాసు వాసువేనండి. ఆర్యా షూటింగ్ అప్పుడు ఇద్దరు వాసులు ఉండేవాళ్ళు, వాసు వర్మ, నేను ఉండేవాళ్ళు. ఓకే. సో కన్ఫ్యూజ్ అవుతున్నారు అందరు వాసు అని పిలిచినప్పుడు. అప్పుడు దిల్ రాజు గారు పెట్టిన పేరు మాట అండి అది. ఓకే. నన్ను ఆయన బన్నీకి బాగా దగ్గరగా ఉంటాను కాబట్టి బన్నీవాస్ అని చెప్పి పిలవడం మొదలెట్టారు. ఇంకా అప్పటి నుంచి బన్నీవాస్ అయిపోయింది. ఓకే. అంటే మీకు పెట్టిన పేరు ఉదయ్ శ్రీనివాస్, ఇంట్లో వాళ్ళు కూడా ఉదయ్ అనో శ్రీనివాస్ అనో వాసు అనో ఏదో పిలుచుకుంటారు, వాసు అని పిలిచేవారు. పిలుచుకున్నావు. సడన్ గా ఈ పేరు మారిపోయింది, ఇంకా ఏమన్నా అన్నారా ఇంట్లో? అప్పుడప్పుడు మా ఫాదర్ అనేవారు, లేదురా అది చాలా మంచి, నేను దేవుడిది ఇది పెట్టుకున్నాను అంటే నేను చెప్పా, దేవుడే ఇది ఇచ్చాడులేండి వదిలేసిండు అన్నా. ఓకే, ఓకే. అంటే క్లారిటీగా చెప్పేసేవారు. ఓకే, ఓకే. ఏంటి సార్ మీ కుటుంబ నేపథ్యం? నాన్నగారు ఇప్పుడు నాన్నగారిది కొబ్బరికాయ వ్యాపారం. పాలకొల్లో ఇంచుమించు నెంబర్ 1 నెంబర్ 2లో ఉండేవాళ్ళు. 19 years ఉన్నప్పుడు దేర్ ఇస్ ఎ ఫైనాన్షియల్ డాడీది నాన్నగారు జరిగింది వ్యాపారం వల్ల. అంటే ఆయన కొబ్బరికాయ తోటలు కౌలుకు తీసుకున్నప్పుడు కొంచెం గట్టి దెబ్బ తగిలింది. ఓకే. టిల్ దట్ వెరీ వెల్ ఆఫ్ ఫ్యామిలీ. గ్రేట్. అక్కడి నుంచి స్ట్రగుల్ స్టార్ట్ అయింది కొంచెం. ఓకే. బట్ లక్కీగా ఏంటంటే ఆ 1 yearలోనే మళ్ళీ ఇమీడియట్లీ నాకు బన్నీ గారి లైఫ్లోకి రావడం, అక్కడి నుంచి మళ్ళీ పికప్ అయిపోవడం జరిగిందండి. ఓకే. మీరు ఎంతమంది సార్ అన్నదమ్ములు ఫ్యామిలీ? అట్లా మేము ఒక సిస్టర్ అండ్ ఒక బ్రదర్ అండి. ఓకే. అంటే మీరు ఫస్ట్ సెకండ్? నేను మిడ్. చెల్లి, అన్నయ్య. ఓకే. అన్నయ్య మొన్న కరోనాలో ఎక్స్పైర్ అయ్యారు. మా ఇద్దరికి 2 years డిఫరెన్స్. సారీ అండి. బట్ అన్ఫార్చునేట్లీ మన కరోనాలో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ జోల్ట్ ఇన్ మై లైఫ్. అన్నయ్య అవటం అనేది అన్ఎక్స్పెక్టెడ్గా అయింది. ఓకే. సిస్టర్ సార్? సిస్టర్ వచ్చి 2 పిల్లలండి, దానికి హైదరాబాద్లోనే ఉంటుంది. ఓకే. తను కూడా ప్రింటింగ్ ప్రెస్ ఒకటి ఉంది. గ్రేట్. షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ అండి. రైట్. ఇప్పుడు సార్, ఇప్పుడు భార్య పిల్లలు, ఇప్పుడు నా వైఫ్ నేమ్ వచ్చి కిరణ్మయి. ఓకే. షీఈస్ ఫ్రమ్ రాజమండ్రి దగ్గర కడిపలంక ఉంటుంది కదండి, ఆ ఏరియా అండి. గ్రేట్. వెరీ ఏమంటాం ఫ్యామిలీ ఉమెన్. ఓకే. ఒకటే చెప్పుద్ది, మీరు సంపాదించండి నేను ఖర్చు పెట్టుకుంటానని చెప్తుంది. అంత క్లారిటీ ఉంది. నైస్, నైస్. సో షీఈస్ గుడ్ అండి. 2 పిల్లలు. ఓకే. బాబు, పాప. గ్రేట్ అండి. అంటే మీరు సంపాదించుకోండి నేను ఖర్చు పెట్టుకుంటానంటే, మీరు సంపాదించుకోవడానికి కొంచెం ఆ ఫ్లెక్సిబిలిటీ అయితే ఇస్తారా? బాగా. ఓకే. గ్రేట్. అసలు ఇన్ దట్ వే ఐఎమ్ వెరీ లక్కీ. ఓకే. యు ఆర్ సో బిజీ పర్సన్. ఖచ్చితంగా మనకు ఆ టైంకి అన్నీ అందుతున్నాయా, టైంకి అన్నీ చూసుకుంటున్నారు లేదనేది వెరీ ఇంపార్టెంట్. అయ్యో లేదండి, ఆ విషయంలో చాలా అదృష్టవంతండి. గ్రేట్. అదృష్టవంతండి. ఏ రోజు కూడా ఎక్కడ కూడా నేను బిజీ ఉన్నా ఏమన్నా గవర్నమెంట్ డిస్టర్బ్ చేయదు. ఓకే. అలాగని ఏ టైంకి ఏది జరగాలి అన్నీ జరిగిపోతూ ఉంటాయి, ఇంక్లూడింగ్ మై పేరెంట్స్ కానీ. ఓకే. ఫ్యామిలీని అంతా చూసుకోవడం అంతా కూడా షీ విల్ టేక్ కేర్. గ్రేట్ సార్, యు ఆర్ సో లక్కీ. ఇన్ దట్ వే ఐఎమ్ వెరీ లక్కీ. ఎస్ 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 సార్. అదే సార్, ఇప్పుడు లైఫ్ ఈజ్ నథింగ్ బట్ అండర్స్టాండింగ్. ఎందుకంటే ఎక్కువ మంది భార్యాభర్తలు కూడా అండర్స్టాండింగ్ తెలియకపోతే హ్యాపీగా ఉంటుంది లైఫ్. ఇప్పుడు మీ కష్టాన్ని ఆమె అర్థం చేసుకుంది, బాధ్యతలను ఆమె పడుతుంది. అది 14 years ప్లస్. ఈ 15 yearsలో ఎప్పుడు కూడా మా పేరెంట్స్ దగ్గర మేము కూర్చోవాల్సిన అవసరం అయితే రాలేదు. గ్రేట్ సార్. అంటే ఈ విషయంలో కూడా బన్నీవాస్ గారు అందరికీ ఒక రకంగా అడ్మిరేషనే ఖచ్చితంగా, డెఫినెట్లీ. సార్ ఏంటి సార్, అంటే మాది తినాలి మీది తినాలి అంటారు కదా, అట్లా పాలకొల్లు సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అయిందా? అల్లు ఫ్యామిలీకి అంతగా బాండింగ్ అంటే అంటారు కదా, జాన్ జిగ్రీ అంటారు కదా, అట్లాంటి బాండింగ్ ఎట్లా వచ్చింది సార్ వాళ్ళతో మీకు? అంటే అఫ్ కోర్స్ అండి, పాలకొల్ ఫ్యాక్టరీ ఇస్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఇప్పుడు పలానా వాళ్ళ అబ్బాయి లేదా పలానా ఏరియా మన ఊరు అనేది ఎప్పుడు ఉంటుంది కదండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ అరవింద్ గారి దగ్గరికి ఏంటంటే నేను ఒక చిన్న యానిమేషన్ పని మీద రావడం జరిగింది.
జరిగింది. అక్కడి నుంచి ఏంటంటే అరవింద్ గారు పెద్ద అబ్బాయి నాకు బాగా ఫ్రెండ్ ఫస్ట్. ఓకే. నా వంశీ అని ఇంకో ఫ్రెండ్ ఉండేవాడు, తన ద్వారా నాకు బాగా ఫ్రెండ్. ఓకే. బాబీ అనుకుంటా. బాబీ నాకు బాగా ఫ్రెండ్. ఓకే. బాబీ ద్వారా మారుతి, నేను, మీ అందరం యానిమేటర్స్ అనమాట. ఓకే. అదే మారుతి గారు యానిమేటరు. కూడా ఆయన 2D యానిమేటర్, నేను 3D యానిమేటర్. ఓకే. బన్నీ గారేమో మళ్ళీ మారుతి గారికి పరిచయం ఓకే యానిమేషన్ లో. అట్లాగే బ్యాచ్ అంతా కలిసాము. ఓకే. కలిసినప్పుడు బాబీ అడిగాడు అనమాట, నువ్వు అక్కడ ఇక్కడ ఎందుకు చేయడం, వచ్చేసా మేము చూసుకుంటామని. వచ్చేసాం. ఇంకా అక్కడి నుంచి అప్పుడే కరెక్ట్గా చెప్పాను కదా, 20 years అప్పుడు ఫైనాన్షియల్ స్ట్రగుల్ కూడా ఉంది. గ్రేట్ సార్. సో ఇంకా వీళ్ళ దగ్గరికి రావడం, అక్కడి నుంచి రామలింగయ్య గారు వీళ్ళందరూ పాలకులు అవ్వడం వల్ల కనెక్ట్ అవ్వడం, అక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్ కింద వెళ్ళిపోయింది. అది కూడా గ్రేట్నెస్ సార్. అంటే మన ఊరు పిల్లోడు మనం కొంచెం ఎంకరేజ్ చేద్దాం అనుకోవడం కూడా గ్రేట్నెస్. లేదండి, అది అరవింద్ గారి దగ్గర చాలా బాగుంటుంది. అంటే ఊరనే కాదు, ఎస్కేఎన్ అవ్వచ్చు, ధీరాజ్ అవ్వచ్చు. అవును, వీళ్ళందరూ డిఫరెంట్ పాకెట్స్ నుంచి వచ్చాము. టాలెంట్ ఉన్న చోట అయితే మాత్రం అరవింద్ గారు వీడు గుడ్ అనుకుంటే మాత్రం ఆయన చాలా బాగా సపోర్ట్ చేస్తారు. గ్రేట్ సార్. ఓకే. వ్యూవర్స్ మీకు అర్థమవుతుంది కదా, యానిమేషన్ ఖచ్చితంగా చేయండి. మారుతి గారి లాగా బన్నీవాస్ గారి లాగా ఇండస్ట్రీలో ఒక లెవెల్కి వెళ్తారు. ఎందుకంటే ఇద్దరు కూడా యానిమేషన్ నుంచి కష్టపడ్డారు, వాళ్ళ టాలెంట్కి తగ్గ అవకాశాలు వచ్చాయి. మెట్టు మెట్టు పేర్చుకుంటూ ఇప్పుడు ఆ స్థాయికి వాళ్ళు చేరుకున్నారు. ఖచ్చితంగా వీళ్ళిద్దరివి ఒక ఇన్స్పైర్డ్ స్టోరీసే. ఎందుకంటే దేనికైనా ఏ లెవెల్లో అది మనం మాట్లాడుకోవాలి సార్. మరి మీ ఫ్రెండ్ మారుతి ఇప్పుడు బిగ్ డైరెక్టర్ అయిపోయారు. నేను అది కూడా అన్నా ఇంటర్వ్యూలో, నాకు అర్థం కాలేదు సార్, మీరు మిడిల్ రేంజ్ డైరెక్టరే ఓపెన్ టు అని అన్నా. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఒక మిడిల్ రేంజ్ డైరెక్టరు, ఒక ఏస్ ప్రొడ్యూసరు, ఒక పాన్ ఇండియా స్టార్తో ఒక సినిమా ప్రాజెక్ట్ రావటం అనేది, అంటే ఆయన అన్నాడు రియల్లీ నేను ఒప్పుకుంటున్నానండి అని. ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఫ్రెండ్, మీరు మీతో పాటు ఉన్న రూమ్మేట్ ఒక బిగ్ ప్రాజెక్ట్కి ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు, సంక్రాంతి పందెంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు? లేదండి, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మారుతి సక్సెస్ ఈజ్ ఆల్వేస్ మై సక్సెస్. రైట్. మై సక్సెస్ ఈజ్ ఆల్వేస్ మారుతి సక్సెస్. గ్రేట్. ఇద్దరం కూడా లైఫ్లో చాలా కింద మీద పడి వచ్చిన వాళ్ళు, కష్టం నష్టం చూసిన వాళ్ళు. నేను కష్టపడుతున్నప్పుడు తను చూశాడు, అట్లాగే తను కష్టపడుతున్నప్పుడు కూడా నేను చూశాను. సో వీ నో ద వాల్యూ ఆఫ్ ఆ కష్టం అండ్ సుఖం, రెండు కూడా చూసిన వాళ్ళు. ఓకే. అంటే మీరు ఎలాంటి విషయం చెప్తారు మీ ఫ్రెండ్కి? బిగ్ ప్రాజెక్ట్ ఫస్ట్ విషయం చెప్తే బయటోడు అవుతాడండి. రైట్. దట్ ఈస్ లైక్ మై ఆల్వేస్ ఐ విష్ ఫర్ హిమ్. గ్రేట్ వర్డ్స్. రైట్. అసలు మీరు బన్నీవాసుగా మారిపోయారు. ఇక్కడ బన్నీ, అల్లు అర్జున్కి బన్నీ అనే పిలుచుకుంటారు ముద్దుగా, పిల్లలు కూడా బన్నీ బన్నీ అని అంటారు ఎక్కువ మంది. మీరు ఉదయ్ శ్రీనివాస్ అనే వ్యక్తి వాసుగా మారారు. సరే, ఒక సినిమా వల్ల బన్నీవాసుగా మారినా కూడా మీ ఇద్దరి మధ్య అటాచ్మెంట్ కూడా ఒక కలయిక అనేది మీ పేరు అయిపోయింది. అసలు ఏంటి సార్ అంత బాండింగ్ మీకు అల్లు అర్జున్ గారికి? కరెక్ట్గా చెప్పాలంటేనండి, ఆయన ఇచ్చాడు అది, స్పేస్ ఇవ్వడం, రెండు ఈక్వాలిటీ ఇవ్వడం. నేను వచ్చే టైంకి ఆల్రెడీ ఆయన అరవింద్ గారు అబ్బాయి, చిరంజీవి గారు మేనల్లుడు, ఒక ప్రొఫైల్ ఉంది, వెరీ బిగ్ ప్రొడ్యూసర్. నేను వచ్చినప్పటికీ ఆయన గంగోత్రి స్టార్ట్ అయిపోయింది. ఈజ్ ఇన్ ఫీల్డ్ అండ్ ఎండింగ్లో ఉన్నాడు ఆయన. ఓకే. గంగోత్రి సూపర్ హిట్ అయింది. అప్పటికి తను ఒక కెరియర్ స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే. అంటే కరెక్ట్గా అది గంగోత్రి రిలీజ్ అవ్వక ఒక 3 months ముందు ఎప్పుడో వచ్చింది. ఓకే. బట్ ఏ రోజు కూడా నన్ను ఎక్కడో పాలకొల్లు నుంచి వచ్చాడు లేదంటే కనుక ఓకే అన్నది ఎప్పుడు చూడలే. ఓకే. తనది ఏదైనా సరే నాది కిందే నన్ను ఫీల్ అయ్యేటట్లు చేశాడు. ఇంక్లూడింగ్ అప్పులో తనకున్న కారు. ఫస్ట్ ఏదో ఎక్కడికి ఇద్దరు వెళ్తున్నాం, అంటే నీ కార్ డ్రైవింగ్ వచ్చంటే వచ్చాను. నీకు ఎలా వచ్చు? ఓకే. మా ఇంట్లో 2 కార్లు ఉండి నాకు బై ఇంటర్మీడియట్ నుంచి కూడా కార్ నడపడం వచ్చు. సో అప్పుడు ఏదో తెలుసుకున్నా కాడి నుంచి ఏ రోజు కూడా నేను ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా నాకు ఆర్ఎస్కి వెళ్ళిపో అని ఇచ్చేవాడే తప్పితే ఓకే అసలు ఎక్కడికి ఏమైంది కారు అని కూడా అడిగేవాడు కాదు. రైట్. అంత లీనియస్. అంటే హీజ్ లైక్ నన్ను ఒక ఏమంటారు తనతో ఈక్వల్గానే చూసుకున్నాడు ఎక్కడైనా సరే, ఇంట్లో కానీ తన రూమ్ కానీ తన ఇంకా అది ఇది బట్ ఫ్రెండ్ ఇంక తంది నాది అనేది ఏది ఎప్పుడు సపరేట్ చేయలేదు. అవును. అది ఈ రోజుకి కూడా. ఓకే. గ్రేట్. ఇప్పటికీ ఆ బాండింగ్ అలాగే ఉంది. ఈ రోజుకి కూడా ఏది నాది తనది అనేది తన విషయంలో చూడలేదు ఇప్పటి వరకు. అవును. ఇంకా నేను ఎక్కడన్నా కొంచెం మొహమాట పడతానేమో కానీ ఆయన అసలు ఏ విషయంలో కూడా మా ఇద్దరిది సపరేట్ చేసి చూడు నా పిల్లలతో సహా వాళ్ళ పిల్లల్ని చూసుకున్నట్టే చూసుకుంటాడు. ఓకే. అదే అంటే చాలా మంది అంటారు అల్లు అరవింద్ గారికి 4 కుమారులు అంటారు, బన్నీవాస్ గారు కూడా ఇంట్లో కొడుకుగా ఉంటారు అని. రైట్. అది నేను నిలబెట్టుకున్నాను అంటాం కన్నా కూడా తను ఇచ్చాడంటే కరెక్ట్ వర్డ్. అంతే సార్. మీరు అన్నట్టుగా ఒక అవకాశం
రెండోది ఒక తోడ్పాటు అవి ఇచ్చేటప్పుడు మనలో ఒక ధైర్యం, Yeah. ఆటోమేటిక్గా మనం పనిని సమర్థవంతంగా చేస్తాం. అది మీ విషయంలో అది తెలుస్తుంది. రెండోది ఆ గ్రాటిట్యూడ్ మీకు ఉండడం కూడా గ్రేటే. ఎందుకంటే సారీ టు సే ఇండస్ట్రీలో నేను కొందరిని చూసినప్పుడు అంటే ఒక 2-3 విజయాలు వచ్చేసరికి కొంచెం అది కొంచెం తలకెక్కడం, కొంచెం యాటిట్యూడ్ ప్రదర్శించడం ఇలాంటివి ఉంటాయి కొందరిలో. వాట్ ఐఎమ్ నోటీస్డ్ 22 ఇయర్స్ జర్నలిస్ట్గా, సీనియారిటీ ఉండే జర్నలిస్ట్గా గమనిస్తున్నాను. కానీ ఏంటంటే కొందరిలో అది లేదు. అసలు మారుతి గారిని మిమ్మల్ని చూస్తున్నప్పుడు సో సింపుల్, సో కొలిక్వల్, మన మనిషిరా, మనకు తెలిసిన వాడు అన్న ఒక ఫీలింగ్ అది కలుగుతుంది సార్. అది నాకు నచ్చింది సార్ మీలో. థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ గారు. అంటే ఇప్పుడు అంటే అల్లు అర్జున్ గారు అప్పటికిప్పటికి ఆయనది చరిష్మా మారింది. పుష్పకి ముందు అల్లు అర్జున్ ఒక ప్యాటర్న్, పుష్పకి తర్వాత అల్లు అర్జున్ ఒక ప్యాటర్న్. ఆల్ ఇండియా స్టార్ అయిపోయాడు. నార్త్ ఇండియాలో ఆయనకంటే ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడిపోయింది. అప్పటికిప్పటికి ఆయన యొక్క ఈ విజయకేతనం చూస్తున్నప్పుడు మీకేమనిపించింది? మీ ముందు కనిపించే బన్నీ ఇప్పుడు ఒక పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన బన్నీ అంటే ఎవరు అంటే చెప్తే మేబీ నమ్మరు కూడానండి. ఒక ఇన్సిడెంట్ అంటే నాకు చాలా బాగా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ అది. అంటే నాకు లైఫ్లో ఆయన దగ్గర నుంచి ఇన్స్పైర్ అయిన పెద్ద ఇన్సిడెంట్ అది. చెప్పండి సార్. గ్రేట్. గంగోత్రి ఇద్దరం తిరుమల థియేటర్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో చూస్తున్నాము. ఇంటర్వెల్లో ఆయన అప్పుడు క్యాప్ పెట్టుకుంటున్నాడు. ఎవరికి అంటే తెలియక క్యాప్ పెట్టుకుంటున్నాడు. ఇద్దరు క్యాంటీన్ దగ్గర నుంచున్నాం. కామెంట్లు పడతానే ఉన్నాయి. ఓకే. ఈ లుక్స్ మీద అట్ల మీద ఇట్లా. ఓకే. బయటకు వచ్చినప్పటికీ సినిమా బాగుంది కానీ హీరో మీద కామెంట్స్ పడుతూనే ఉన్నాయి. అదేంటి ఆయనకున్న అలవాటు ఏంటంటే బయటకు వస్తున్నప్పుడు అందరు వింటాం ఇదంతా కూడా ఇప్పుడు కూడా ఉంది ఆయనకి. థియేటర్కి వెళ్ళిపోతాడు. ఫీడ్బ్యాక్ థియేటర్కి మొత్తం మాస్క్ ఇప్పుడు కూడా మాస్క్ క్యాప్ పెట్టుకుని వెళ్ళిపోతుంటాడు. స్టిల్ ఈ రోజుకి వెళ్తూ ఉంటాడు ఆయన. మనకు తెలియదు అంతే. వెళ్తూ ఉంటాడు, ఎవరికి కనపడ్డు. బట్ సింగిల్గా వెళ్ళిపోతారు సార్. ఇప్పటికి స్టిల్ సింగిల్గా వెళ్తారు. చాలా మంది చూస్తుంటారు థియేటర్లో. వెళ్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఎవరికి తెలియకుండా జనాలతో పాటు నడుచుకుంటూ ఆ సినిమా అయిపోయిన తర్వాత ఏమంటున్నారు అని చెప్పి వింటూ ఉంటాడు ఆయన. ఆ ఫీడ్బ్యాక్ అంతా ఈ రోజుకి తీసుకుంటుంటాడు. ఓకే, గ్రేట్. అప్పుడు అట్లాగా మొత్తం జనాలతో పాటు వస్తున్నాము. కామెంట్లు పడుతున్నాయి. కార్ ఎక్కిన తర్వాత హీఈస్ వెరీ సైలెంట్. ఓకే, సరే నాకు అర్థం అవుతుంది నేను బాధపడుతున్నాడు, బట్ సినిమా బాగుంది కానీ కామెంట్స్కి తగిలిని అనేది అర్థం అవుతుంది. నేను ఏదో ఈజ్ చేయడానికి సినిమా బాగుంది సార్ డెఫినెట్గా అంటే, అలా లేదు సార్ నాకు తెలుసు సినిమా చాలా బాగుంది, బాడుతుంది అని చెప్పి, బట్ నేను బాగలేదు సార్ ఓకే అని నేను సైలెంట్ అయిపోయాను. ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోయాను. ఆయన ఇంటి దగ్గరికి ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఉండి అక్కడ ఉంటే ఇంటి దగ్గర చెక్ పోస్ట్ దగ్గర ఎక్కడికి వచ్చిన తర్వాత, సార్ ఏదో రోజు మాత్రం ఇండియాలో నేను ద బిగ్గెస్ట్ స్టార్ని అవుతాను. ఓకే, అది గంగోత్రి రిలీజ్ రోజుని చెప్పాడు. ఈ రోజుకి నాకు ఫిక్స్ అయ్యాడు అప్పుడే. ఈ రోజుకి ఏ స్పాట్లో చెప్పాడు, ఎక్కడ చెప్పాడు, ఈ రోజుకి నాకు గుర్తుంది. నేను కొంచెం మరి ఎక్కువ తీసుకుంటున్నాడు ఈయన అనుకున్నాను. అనుకుని లేదు సార్ అనుకున్నాను. కానీ సాధారణంగా అనుకుంటాను అసలు ఆ రోజు నేను కూడా చిన్నపిల్లోనే కదా, నాకన్నా అతను 1 year చిన్న దగ్గర ఉన్నాయి. సో ఏదో కొంచెం బాగా ఉన్నారు అనుకున్నాను. కానీ అలాగే ఏదో అక్కడి నుంచి డెడికేట్ అయిపోయాడు. మొత్తం లైఫ్ అంతా కూడా కింద మీద పడ్డాడు. అన్నీ ఏదో అంటే అదొక దీనికి తపస్సు కింద తీసుకున్నారు. ఇవన్నీ చూస్తూ ఉన్నాను. కానీ ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే నేను పుష్ప 2 ఓకే ఫస్ట్ పార్ట్ కూడా నాకు అనిపించలేదు. సెకండ్ పార్ట్ నేను చూస్తున్నాను. చూస్తుంటే ఈయన చీర కట్టుకుని ఆ సాంగ్ ఉంది కదా, అది అప్పుడు ఎందుకో తగిలిందండి. ఓకే, అది రోమాలు అయితే నెక్కబడుచుకున్నాయి సార్. అదే గంగోత్రిలో ఈయన లంగా ఓని వేసుకున్నప్పుడు కామెంట్లు పడ్డాయి. అవును, అదే అల్లు అర్జున్ 20 సంవత్సరాల తర్వాత చీర కట్టుకుని వస్తే థియేటర్ క్లాప్స్ పడ్డాయి. ఓకే, దట్ ఈస్ వాట్ ద జర్నీ ఆఫ్ ఎ మ్యాన్ అనేది. అప్పుడు ఎవరికి అర్థం కాలేదు, నా పక్కన కూర్చున్న వాళ్ళకి. నేను నుంచి క్లాప్స్ కొట్టాను. ఓకే, ఆ నుంచి ఎందుకు క్లాప్స్ కొట్టానో అది ఐ నో ద మీనింగ్ ఆఫ్ దట్. ఓకే, రైట్. అంటే ఏంటి సార్, అంటే ఎప్పుడైనా ఒక సినిమా ఫెయిల్యూర్ గట్ట అయితే కొంచెం పాజిటివ్ తీసుకుంటారు ఆయన? అంటే బాధ ఉంటుంది ఆయనకి. ఉంటుంది సార్, నేను లైట్గా తీసుకుంటాను, ఆయన కొంచెం సీరియస్గానే తీసుకుంటారు ఏదైనా సినిమా ఫెయిల్ అయినప్పుడు. బట్ ఆ నెక్స్ట్ 1 month మాత్రం మనం అక్కడ జోలికి వెళ్ళకపోవడమే బెటర్. ఓకే, అంటే ఈజీగానే ఉంటాడు కానీ ఆయన ఇంకా థింకింగ్ అంతా డీప్ ఉంటుంది. ఒక విషయం మీద బాగా డీప్ వెళ్ళిపోతాడు. ఓకే, డీప్ వెళ్ళి దాని మొత్తం ఎందుకు ఫెయిల్ వచ్చిందని మళ్ళీ దానికి నోట్స్ ప్రిపేర్ చేసుకుని మళ్ళీ ఆ హోంవర్క్ చాలా పోస్ట్ మార్టం ఆ హోంవర్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే,
అది గొప్ప లక్షణం సార్. అది అంటే ఎదిగే వాళ్ళు ఉండే గొప్ప లక్షణం. అంటే నాకు ఫెయిల్యూరు ఎందుకు వచ్చింది, ఎక్కడ మైనస్ పాయింట్ ఉంది, దాన్ని ఫైండ్ అవుట్ చేసి దాని ప్లస్గా ఎట్లా మార్చుకోవాలి. అవన్నీ నోట్స్ బాగా రాసుకుంటాడు ఆయన. అవునా సార్? ఓ అసలు ఈ బన్నీ గారి కోసం తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఆయన కొంచెం ఈజీగా ఒక యాక్టరు కొంచెం ఇదిగా ఉంటాడనే కానీ ఇంత ఇంత లేదు, హోంవర్క్ చాలా గట్టిగా ఉంటుంది. ఓకే ఓకే. ఏంటి సార్ అంటే మన సినిమా జడ్జిమెంట్స్ లేదంటే సినిమా కథలు వినేటప్పుడు మీరు కూడా ఇన్వాల్వ్ అవుతుంటారా? యా, కథ విన్నప్పుడు డెఫినెట్గా ఉంటాను. ఓకే ఉంటాను, బట్ ఆయన ఏంటంటే నా ఒపీనియన్ తీసుకుంటారు, తర్వాత వాళ్ళ ఫాదర్ ఒపీనియన్ తీసుకుంటారు. అలాగే అరవింద్ గారు ఇంకో 2-3 ఆయనకి బాగా నమ్మకస్తులు ఉన్నారు కథ విషయంలో. ఓకే అందరిది కరెక్ట్ చేసుకుంటారు. కరెక్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్ మళ్ళీ ఒకసారి మాతో మాట్లాడతాడు ఆయన, వాళ్ళ డాడీతో కానీ మాతో కానీ, దిస్ ఈస్ వాట్ ఐఎమ్ ఫీలింగ్ అని. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఆయన నచ్చితే ఆయన డైరెక్టర్తో జర్నీలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇంకొకసారి వినిపిస్తారు అంతే. ఓకే. ఇంకా అప్పుడు మాకు నచ్చిందా నచ్చలేదు అని పట్టించుకోవడం. ఓకే. ఇంకా ఆయనకి వన్స్ ఎస్ అనుకుంటే ఇంకా ఎదురుకి వెళ్ళిపోతాడు. రైట్. ఓకే. కానీ పుష్ప విషయంలో మీకు ఎవరిని కన్సిడర్ చేయలేదు, ఆయన ఫిక్స్ అయిపోయాడు అని అన్నారు. అవును, కరెక్టేనా? ఎస్ అండి. పుష్పాది అసలు ఇలా ఉంటుందని సుకుమార్ గారు తర్వాత చెప్పారు తప్పితే, ఆయన అయితే సుకుమార్ గారి నమ్మకం కొలిది ఎదురుకి వెళ్ళిపోయాడు ఆయన. ఓకే ఓకే. ఆయన మీద పెట్టేసుకున్నాడు, అంతగా నమ్మకం పెట్టేసుకున్నాడు. ఇది సుకుమార్ సినిమా చేస్తాడు అంతే. సుకు అనేది ఏదైతే కాన్సెప్ట్ విన్నారో అది వినేశారు. ఓకే. విన్న తర్వాత అన్ని సినిమాలకు జరిగిన ప్రాసెస్ అయితే దానికి జరగలేదు. ఓకే. జరగకుండా తర్వాత ఎప్పుడు సుకుతో ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు సుకు చిన్నగా చెప్పిందే తప్పితే, అవును, పార్ట్ 1కి తర్వాత బిఫోర్ 1 month ఆఫ్ ద రిలీజ్ చూపించారు. ఓకే. అదే తప్పితే దాన్ని పెద్ద డిస్కషన్ కానీ ఇది కానీ లేదు. కానీ ఆయన నమ్మకం ఎందుకు ఆ నమ్మకాన్ని ఆయన పెట్టుకున్నారు. కానీ బ్లాక్ బస్టర్ అయిపోయి సినిమా చీల్చి చెండాడేసి ఒక రకంగా మన వైపు భాషలో చెప్పుకోవాలనుకుంటే ఎరగదీసిందిరా అంటాం కదా. ఏంద్ర బొమ్మ ఎరగదీసిందిరా అంటాం. అలా అయితే సినిమా దద్దరిల్లింది, థియేటర్లు దద్దరిల్లే అంటారు. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అంతే సార్, మీరు అన్నట్టు వాళ్ళిద్దరు కెమిస్ట్రీ, వాళ్ళిద్దరికి ఒకరి మీద ఉన్న లవ్ నమ్మకం అంతే అంతే. అవునవును. మరి ఇంకా త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారు బాండింగ్ కూడా కొంత మంచి సక్సెస్లు ఇచ్చారు. మళ్ళీ తర్వాత ఒక కాంబినేషన్ అన్నారు కదా సార్ లేటెస్ట్గా, అది మరేంటి, అది ముందుకు ఉన్నట్ట లేనట్టే సార్? అది రైట్ టైం వచ్చినప్పుడు ఇద్దరు చెప్తారండి. అదే సార్, అంటే కొంచెం ఇండస్ట్రీలో డిఫరెంట్ టాక్ ఉంది. కొత్త ప్రాజెక్ట్ వల్ల బన్నీ దాన్ని వద్దన్నారు అని అట్లా. లేదు, లెట్ us వెయిట్ ఫర్ సమ్ టైమ్, లెట్ దెమ్ కమ్ బ్యాక్. ఓకే ఓకే, డెఫినెట్లీ సార్. అంటే మీరు ఎప్పుడైనా ఈ కథ వద్దు అని ఎప్పుడైనా అన్నారా? ఈ సినిమా చేయొద్దు బన్నీ, ఇది మనకి వర్కౌట్ కాదని ఎప్పుడైనా అట్లా అన్నారా? ఏదైనా సందర్భం ఉందా అలాగా? లేదు, 99% మా ఇద్దరిది ఒకటే సింక్ ఉంటుంది. ఓకే. ఒకవేళ అట్లాగా ఏదైనా నచ్చకపోతే ఇద్దరికి నచ్చదు, నచ్చితే ఏదైనా చిన్న డిబేట్స్ ఉంటాయి తప్పితే ఓకే ఎక్స్ట్రీమ్ నార్త్ అండ్ సౌత్ ఉండదు. ఓకే. యాక్చువల్గా నా పేరు సూర్య అనేది మేము అందరం ఎక్స్పెక్ట్ చేసాం, అంటే సంథింగ్ ఒక సీరియస్. రెండోది అప్పటికి మీరు అన్నట్టుగా ఆయన బన్నీ కొంత రూపాంతరం చెందారు. మంచి బాడీ, కొంచెం స్ట్రాంగ్గా మనిషి కనిపించడం, సీరియస్ లుక్, అవన్నీ కొంచెం కనిపించాయి. ఎందుకంటే మనం చూస్తే బోయపాటి శ్రీని గారి సినిమా వచ్చిన తర్వాత సరైనోడు వచ్చిన తర్వాత కొంచెం ఆ కండలు, కొంచెం హడావుడి అంతా ఆయనలో ఒక మాస్ అపీల్ హెవీగా వచ్చేసింది. ఎక్కడ సార్ ఆ విషయంలో ఎక్కడ అయింది? అంటే ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడంలో రాంగా, నా పేరు సూర్య విషయంలో మీ జడ్జిమెంట్ రాంగా? ఒక్కొక్క హీరో మీద ఏంటంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండేయండి. నా పేరు సూర్య వచ్చి వెరీ జెన్యున్గా అటెంప్ట్ అది డైరెక్టర్. అంటే అప్పటి వరకు ఉన్న హంగామా, అప్పటి వరకు ఉన్న ఇవన్నీ తీసి ఒక జెన్యున్గా ఒక కథ చెప్పడానికి అతను ఒక నేరేషన్ స్టైల్ ఒకటి ఎంచుకున్నాడు. దాంట్లో ఏంటంటే చిన్న పాయింట్స్, ఇప్పుడు అతను ఏదైతే హానెస్ట్గా నమ్మాడో ఆ క్యారెక్టర్లోని, అది ఏంటంటే జనరల్గా హీరోని కొన్నిట్లో జనాలు ఒక్కొక్క దుక్కున యాక్సెప్ట్ చేయరు. అవును, అట్లా 2-3 పాయింట్స్ రివర్స్ అయినాయి దాంట్లో. ఓకే. అది కథ వింటున్నప్పుడు ఆ రిస్క్ ఉందని తెలుసు, బట్ డైరెక్టర్ గారు కానీ అందరం కానీ అనుకున్నది ఏంటంటే, బట్ వెన్ వీఆర్ టెల్లింగ్ జెన్యున్లీ మేబీ పీపుల్ విల్ కనెక్ట్ అనుకున్నాం, అది కనెక్ట్ అవ్వలేదు. ఓకే, రైట్. మీరు బన్నీని ఎంతగా ప్రేమిస్తారు, మనం చూసాం పుష్ప 2 వివాదం అవ్వటం, ఆ టైంలో ఎలా అనిపించింది మీకు? ఇట్స్ వన్ ఆఫ్ ది అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఇదండి. నేను అక్కడ లేను, అప్పుడు దూరంగా వేరే చోట ఎక్కడ ఉన్నాను నేను. అది అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్. బట్ యాజ్ ఎ ఫ్రెండ్ వెరీ క్లోజ్ టు బన్నీ గారు, ఐ కెన్ టెల్ ఓన్లీ వన్ థింగ్, హీ డిడ్ వాట్ ఎవర్ బెస్ట్ హీ కెన్ డూ. ఓకే, అదైతే చేశారు. అది ఇంకా ఎవరన్నా ఏమైనా కామెంట్లు చేసినా ఏం చేసినా కూడా అవును, నాకు తెలుసు తను ఏం చేశాడు అనేది. ఓకే, హీ డిడ్ ఫర్ ఇన్ హిస్ బెస్ట్ వే. అవును, రైట్. అదే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అంటారు కదా, దేర్ ఆర్ లాట్ ఆఫ్ నాలుగుకి అడ్డు అదుపు లేదు అంటారు కదా. అప్పుడు ఇంకా
అల్లు అర్జున్ యాటిట్యూడ్ మారిపోయింది, ఆయన విజయాలు వచ్చేసరికి యాటిట్యూడ్ పెరిగిపోయింది, ఇలాంటి రకరకాల కామెంట్స్ ఆ టైంలో. ఇన్సిడెంట్ అనేది మన చేతుల్లో లేదండి. అవునవును, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నిజంగా ఎక్స్పెక్ట్ చేస్తే ఎవరు అవును, దాన్ని అక్కడ వరకు అడ్మిట్ చేయరు, అవును, అక్కడ వరకు తీసుకురారు కూడా సిచ్యువేషన్స్. ఎక్స్పెక్ట్ చేయని సిచ్యువేషన్ అది. అవును. బట్ సిచ్యువేషన్ తర్వాత వాట్ ఎవర్ హీ కెన్ డూ, హీ డిడ్ ఇట్ ఇన్ హిస్ బెస్ట్. సినిమా ఇండస్ట్రీలో ఎవరికి అడగని కొన్ని ప్రశ్నలు మీకు నేను అడగగలను. ఎందుకు అడగగలను అంటే, మీరు ఒక ప్రొడ్యూసరు, మీరు ఒక ఎగ్జిబిటర్, మీరు ఒక డిస్ట్రిబ్యూటర్. అంటే సినిమాకి సంబంధించి 24 క్రాఫ్ట్స్ ఒక ఎత్తు, సినిమాకి సంబంధించి ఒక సినిమా పూర్తవుతున్నప్పుడు, పూర్తయిన తర్వాత జరిగే ప్రక్రియలో కీలకమైన విభాగాలకు సంబంధించి మీరు లీడ్ చేసిన వ్యక్తి, లీడ్ చేస్తున్న వ్యక్తి. ఏంటి సార్ అంటే ఇప్పుడు ఈ సినిమాలు బడ్జెట్లు పెరిగిపోతున్నాయి, మళ్ళీ ఘోరమైన ఫ్లాప్లు కూడా తగులుతున్నాయి. ఒకవైపు ఓటీటీ, ఒకవైపు ఈ పైరసీ, ఇవన్నీ కూడా ఒక రకంగా పట్టి పీడిస్తున్నాయి. బయట ప్రేక్షకులకేమో సినిమా వాళ్ళు బాగా డబ్బులు తీసేసుకుంటారు, టికెట్ల రేట్లు పెంచేస్తారు, లేదంటే హీరోలు రెమ్యునరేషన్లు తీసుకుంటారు, ఇలాంటి డిస్కషన్ ఉంది. సినిమా పరంగా మీరు మంచి చేసినా, ఏది చేసినా కూడా ఎందుకు ఒక లార్జర్ సెన్స్లో ఒక రకమైన చిన్న నెగిటివ్ సెన్స్ కొందరిలో అది వస్తూ ఉంటుంది. అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ఈ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కదా, ఎక్కువగా నష్టపోతుంది ఎవరు సార్, నిర్మాతల, హీరోల? అంటే ఫైనాన్షియల్గా నష్టపోయేదైతే ఇప్పుడు నిర్మాతనే, అది 100%. ఓకే. ఒక సినిమా ఫ్లాప్ అయింది అంటే గట్టిగా నష్టపోయేది ఎప్పుడు కూడా నిర్మాతే. ఎస్పెషల్లీ ఇప్పుడు టాప్ హీరోస్తో చేసినప్పుడు ఎంతో కొంత సేఫ్టీ ఉంటుంది. ఓకే. టాప్ హీరోలు ఈ 5, 6 తీసేస్తే తర్వాత ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఈ రోజుల్లో మాత్రం గట్టిగా తగులుతుంది దెబ్బ. ఓకే. నిర్మాతకి గోబు విడిపోతుంది. ఓకే. సో హైయెస్ట్ రిస్క్ ఇన్ ద ఫిల్మ్ ఈస్ ప్రొడ్యూసర్ ఆల్వేస్. ఓకే. తర్వాత ఇప్పుడు అంటే హీరోలది అంటే ఇట్స్ ఏ డిబేట్ అండి. ఇప్పుడు ఒక వ్యక్తి మీద 1000 కోట్ల బిజినెస్ అవుతున్నప్పుడు 3 సంవత్సరాలు ఒక వ్యక్తి ఒక ప్రాజెక్ట్కి డెడికేట్ అయిపోతుంటే, ఒకసారి 4 సంవత్సరాలు పట్టిన రోజులు కూడా ఉన్నాయి. డెడికేట్ అయిపోతున్నప్పుడు దాంట్లో 20% తన బిజినెస్లో 25% తీసుకుంటే అందరూ ఏంటంటే ఎంత తీసేసుకున్నారు అంటున్నారు కానీ బట్ ఎన్ని సంవత్సరాలు కదా. అవును, రైట్. హౌ మెనీ ఇయర్స్ పీరియడ్ అంటే ఇప్పుడు మీకు సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తాను. ఇప్పుడు సోకాళ్ళు ఒక హీరో 200 కోట్లు తీసుకున్నారు. ఓకే. ఇట్స్ ఏ పీరియడ్ ఆఫ్ 4 years. ఓకే. లేదా 3 years అనుకోండి. ఆ లెక్కలో 4 years అండి ఇక్కడ నుంచి సినిమా రిలీజ్ అవుతానికి. అవును. అంటే ఇయర్కి ఎంతకు వచ్చింది ఆయనకి? 50 కోట్లకి. అవును. ఈ 50 కోట్లో వాళ్ళు 40% ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. 40%. ఓకే. వాళ్ళకి ఫ్లాట్ పర్సెంట్ మీద 40% కడితే 200 కోట్ల మీద ఎంత వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు? నియర్లీ 80 కోట్లు వెళ్ళిపోయింది. 80 కోట్లు వెళ్ళిపోతుంది ఫస్ట్. సో మిగిలింది 120 కోట్లు. ఓకే. 120 కోట్లని 3 సంవత్సరాలు డివైడ్ చేస్తే 40 కోట్లు. ఇప్పుడు యాక్టర్ అన్నప్పుడు నెలకి ఎంత ఖర్చు ఉంటుంది అనుకున్నారు? అవును, మెయింటెనెన్స్ చేయాలి, మెయింటెనెన్స్ కానీ ఈ కానీ అసలు మామూలు జనాలకి హీరోకి అసలు మీరు ఊహించలేరు కూడా ఖర్చులు. వాళ్ళు మెయింటైన్ చేసుకోవడానికి అన్నిటికి. ఓకే. సో అంటే మామూలుగా సార్ అంటే ప్రేక్షకులు డౌట్, ఒక సాధారణ హీరోకి పెద్ద హీరోకి ఎంత ఉంటుంది సార్ ఒక డేలో మెయింటెనెన్స్ ఖర్చు? అంటే షూటింగ్ ఉన్నప్పుడు, మామూలుగా లేనప్పుడు కూడా. అంటే ఏది కాదన్నా సరే మినిమం పెద్ద అంటే నేను కరెక్ట్గా లెక్కలు చెప్పలేను. లేదు, నో ఇష్యూ సార్, దగ్గరికి చెప్పండి సార్. సుమారు ఒక మినిమం ఒక రేంజ్ హీరో అయితే మాత్రం సంవత్సరానికి వాళ్ళకి ఒక 6 to 7 crores ఖర్చు లేకుండా వెళ్ళలేరు. ఓకే. పెద్ద హీరోలకు అయితే మినిమం 20-25 పైన అవుతుంది మెయింటెనెన్స్కి. ఓకే. ఎందుకంటే మీరు ఊహించకూడా ఊహించలేరండి. ఫిట్నెస్ మెయింటెనెన్స్ వాళ్ళు ఇప్పుడు ఫిట్నెస్ ట్రైనర్స్ వచ్చి మినిమం 15 లక్షలు 16 లక్షలు ఉంటారు వాళ్ళకి మంత్కి శాలరీ. పర్ మంత్ శాలరీ నేను చెప్పి. ఎందుకంటే ఆ రేంజ్ వాళ్ళని మాల్ వాళ్ళు ఉంటారు కదండి, చేయించుకోవచ్చు కదా. అట్లా ఉండదండి. ఎందుకంటే వాళ్ళకి చిన్న రిబ్బు పెట్టినా మొత్తం అక్కడ షూటింగ్లు మొత్తం ఎగిరిపోతాయి. చాలా హైలీ ప్రొఫెషనల్స్ తెచ్చుకుంటారు. అవును. ఓకే. సో ఇవన్నీ కూడా ఏంటంటే నేను చెప్తే అతిశయక్తి కింద ఉంటుంది కానీ మళ్ళీ కింద కామెంట్లు పడతా ఉంటాయి కానీ వీ నో ద పెయిన్ ఆఫ్ దట్ సైడ్ ఆల్సో. లేదు సార్ ఇప్పుడు కామెంట్స్ రావడం అనేది మనం అది అంటారు కదా, టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అని. అంటే వర్షం వస్తే వరద వస్తుంది అనేది ఎంతగా నిజం. ఒకటి జరిగేటప్పుడు వస్తుంది. మీరు ఆ రోజు అన్నారు ఏం పీక్కుంటారా అని అన్నారు. అది కరెక్ట్ వర్డ్. నో అదేంటంటే అది కరెక్ట్ వర్డే. ఎందుకంటే మీరు ఓపెన్గా చెప్పాల్సింది చెప్పేశారు. ఏంటి అన్నట్టు చెప్పేశారు. ఎందుకంటే ఒక టైంకి ఒక ఎక్స్ట్రీమ్కి వచ్చేటప్పుడు మనం దానికోసం ఆలోచిస్తే మీరు వెళ్తున్న మార్గం, మీరు వెళ్తున్న ఆ సక్సెస్ పాత్, మీరు వెళ్తున్న చాలా టిపికల్ పాత్. ఎందుకంటే డబ్బులతో వ్యవహారం. నిర్మాత అంటే ₹1 పెడితే ₹1 రాకపోతే మీకు నష్టమే కదా.
అలాంటప్పుడు మీరు నేను ఆ డైలాగ్ నేను అంటే ఏం ఇష్టపడ్డాను లేదండి సార్. హియర్ నేను ఏంటంటే నేను కూడా అందరిలాగా లేదు అది తీసుకుంటున్నారంటే నన్ను పొగుడుతారు కింద, బట్ ఐ అవును. వాంట్ టు టెల్ ద ట్రూత్. Truth, ఇటు అవును. సైడ్ కూడా తెలుసు కాబట్టి అవును. అంత ఈజీ కాదు అనేది. అవును. అంటే ఈరోజు నిజంగా హీరోలు సంపాదిస్తుంది ఇప్పుడు స్ట్రెచ్ చూసుకుంటే సినిమా అంటే 3-4 ఇయర్స్ అయిపోయింది కాబట్టి అవును. ఈరోజు ఇంకా దానికన్నా కూడా బోలంది మంది సంపాదించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళకన్నా ఎక్కువ సంపాదిస్తారు, వీళ్ళు సంపాదించేది నథింగ్. నథింగ్. అవును. బట్ వీళ్ళకి పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కానీ అవును. అసలు వీళ్ళకన్నా సంపాదించేది చాలా మంది ఉంటారు, చాలా రకాలుగా సంపాదించే వాళ్ళు ఉంటారు. అవును. వీళ్ళకి అట్లీస్ట్ కింద మీద పడతారు, ఎండలో పడతారు, వానలో పడతారు, అవును. ఒళ్ళు రాత్రులు బోలేరు షూటింగ్లు ఉంటాయి. కొట్టుకుంటారు. ఇవన్నీ అవును. ఎవరన్నా అలా కామెంట్ చేస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది అండి, ఒక్కసారి వచ్చి ఒక ఫైట్ రోప్ పెట్టుకుని ఒక ఫైట్ వెళ్ళంటారు బాబు. వెళ్ళండి. అవును. అంటే ఏంటంటే ఇక్కడ సినిమాలు ఫ్లాప్ అయ్యేటప్పుడు నిర్మాత నష్టపోతున్నాడు, హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోరు అన్నది కొందరు కామెంట్. లేదండి, నాకు తెలిసి ఏదైతే టాప్ 5-6-7 పీపుల్ ఉన్నారో అందరూ కూడా సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఎంతో కొంత కోఆపరేట్ చేస్తారు. ఇప్పుడు కొంతమంది సిచ్యువేషన్స్ ఉంటాయి, అంటే నేను చెప్తున్నా కదండి, కొంతమంది కొన్ని సిచ్యువేషన్స్లో చేయలేకపోవచ్చు, బట్ మ్యాక్సిమం కరెక్ట్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కానీ కరెక్ట్గా డీల్ చేస్తే మాత్రం ఓకే చాలా సందర్భాల్లో చాలామంది హీరోలు వెనక్కిచ్చారు. అది అందరికీ తెలిసిన విషయం ఇండస్ట్రీలో. ఓకే గ్రేట్. అంటే ఓకే రెమ్యునరేషన్లో కొంత వెనక్కి ఇచ్చేసారు. బాగా ఫ్లాప్ అయిన రోజున ప్రతి హీరో కూడా ఏదో ఒక సందర్భంలో వెనక్కిచ్చింది ఉంది. ఓకే ఓకే అలా అల్లు అర్జున్ గారి అలాంటి సందర్భం ఇప్పుడు వరకు రాలేదు. అంటే మీరు అన్నట్టు కొంత ప్రాఫిట్ ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్ కంఫర్ట్గానే ఉన్నాడు. ఓకే బెస్ట్ ప్రాజెక్ట్స్ పరంగానే ఇప్పుడు వరకు అలాంటి సిచ్యువేషన్ రాలేదు, థ్యాంక్స్ టు ద గాడ్. రైట్ సార్. సార్ ఏంటి సార్ ఇప్పుడు మీరు కూడా ఆల్రెడీ ఎగ్జిబిటరు, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పనికి అయిపోయిందన్న వాతావరణం అయితే ఉంది. ఎందుకంటే ఐ బిలాంగ్స్ టు పార్వతీపురం డిస్ట్రిక్ట్. థియేటర్లు మూసేస్తున్నారు, ఇంకా కొన్ని షాపింగ్ మాల్స్ అయిపోతున్నాయి. అలా మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫినామినా ఉంది సార్ ఎక్కువ. కానీ సింగిల్ స్క్రీన్లో చూస్తే ఆ మజా వేరు ఏదైనా. ఏంటి సార్ ఇది ఎక్కడ వరకు వెళ్తుంది? సినిమా భవిష్యత్తు, ఈ థియేటర్ల భవిష్యత్తు పైన ఒక సీనియర్ వ్యక్తిగా మీ అంచనా ఏంటి? అంటే వన్ థింగ్ అండి, ఇప్పుడు ఇరువరకు ఏంటంటే రెంట్తో పాటు ఎంసీస్ కానీ క్యాంటీన్ అని కానీ పార్కింగ్ అని కానీ థియేటర్ ఓనర్కి ఇన్కమ్ వచ్చేదండి. ఇప్పుడు ఏంటంటే ఇరువరకు యావరేజ్లో ఒక 35,000 to 40,000 స్క్రీన్కి వీక్లీ జనాలు వస్తే ఓకే అది ఈరోజు వచ్చినప్పటికి 9,000 to 10,000కి వచ్చేస్తుంది. సో పవర్ బిల్స్, శాలరీస్ ఇవన్నీ పెరిగిపోయినాయి, అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగిపోయింది, అన్నీ పెరిగిపోయినాయి. ఇన్కమ్ చూస్తేనేమో లాస్ట్ 5 yearsలో అసలు థియేటర్స్కి పెరగలేదు. కరోనా దగ్గర నుంచి అయితే అసలు పెరగలేదు. బట్ ఒక పక్కనేమో మొత్తం ఖర్చులు పెరిగిపోయినాయి, పవర్ బిల్స్ కానీ ఇవన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి. ఇంకో దెబ్బ ఏమైపోయింది, ఆడియన్స్ థియేటర్కి రావట్లేదు. వచ్చినా కూడా 3 రోజులు వస్తున్నారు, కామ్ అయిపోతున్నారు. సో రెంట్ ఇది చాలా అంటర్లైన్ సార్. సో రెంట్ పడే పరిస్థితి లేదు, పర్సంటేజ్లోనే 50-50 మీద వెళ్తున్నారు మొత్తం అంతా కూడా. అది పెద్ద సినిమాలకు వచ్చినప్పుడేమో రెంట్ పడిపోతుంది, పెద్ద సినిమాలకు వచ్చినప్పుడు పర్సంటేజ్ ఉంటుంది. చిన్న సినిమాలు ఏమో పర్సంటేజ్ వస్తున్నాయి, పెద్ద సినిమాలు వచ్చినప్పుడు రెంట్ పడుతున్నాయి. పడుతున్నప్పుడు థియేటర్కి ఇన్కమ్ సరిపోట్లా, ఇంకా వాడు డెవలప్ చేయలేకపోతున్నాడు థియేటర్ మెయింటెనెన్స్ కానీ. సో స్లోగా ఏమవుతుంది, ఒక 1.5 yearకి అరే థియేటర్లు బాగట్లేదు అని చెప్పి జనాలు బిజినెస్ వదిలేస్తాడు, జనాలు రావట్లేదు. అలాగని ఓనర్ మెయింటైన్ బాగా చేయిందామంటేనేమో వీడికి డబ్బులు ప్రాఫిట్ లేదు. అవును, అసలు అలాగలాగా బ్రేక్ అయిన అవడమే చాలా కష్టంగా ఉంది. ఓకే అందుకని ఒక పక్కన మెయింటెనెన్స్లు పాడైపోతున్నాయి థియేటర్, ఇంకో పక్కన ఏంటంటే ఇంకా చూసి ఓనర్ ఏంటంటే అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వాల్యూలకి ఇట్లకి దాని కళ్యాణ మండపం కింద లేదంటే షాపింగ్ కాంప్లెక్స్ కింద మార్చేస్తున్నాం. అవును, అంటే మరి మల్టీప్లెక్స్లకైనా భవిష్యత్తు ఉంటుందా? మల్టీప్లెక్స్లో ఉంటుంది. అంటే ఫ్యూచర్లో ఏదైనా మిగులుతాయి 5 years తర్వాత అంటే మల్టీప్లెక్స్లో మిగులుతాయి. లేదు సింగిల్ స్క్రీన్స్ ఏదైనా ఒక డీసెంట్ పర్సెంటేజ్ సిస్టంలోకి వస్తాయి పెద్ద సినిమాలకు కూడా. ఓకే అంటే వీళ్ళు అనుకుంటున్నట్టు 40-60 అయితే ఇవ్వరు ప్రొడ్యూసర్స్, 100% ఇవ్వరు. అట్లా కాకుండా అది ఏదైనా ఒక డీసెంట్ పర్సెంటేజ్ సిస్టంలోకి వస్తే మాత్రం ఓకే దెన్ మళ్ళీ సింగిల్ స్క్రీన్ సర్వే అవడం మొదలెడతాయి. అంటే గతంలో కొంచెం ఆ డిస్కషన్ కూడా జరిగి మళ్ళీ ఏదో ఆగినట్టుంది. అండ్ అప్పుడు ఏంటంటే దేర్ ప్రపోజల్ బాగాలేదు, ఆ గ్రూప్స్లో డిస్కషన్స్ బయటకు వచ్చి ఆ ప్రపోజల్ ఎప్పుడైతే చాలా డిజాస్టర్ అయిందో దానివల్ల ప్రొడ్యూసర్స్ రివర్స్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. అప్పుడు కనుక కరెక్ట్గా డీల్ చేసుకుని పెద్ద సినిమాలకి ఇట్లాగా చిన్న సినిమాలకి ఇట్లాగా ఫార్ములా తీసుకొచ్చుంటే మాత్రం సక్సెస్ అయ్యేవారు. రైట్ సార్. ఓకే సార్, ఇప్పుడు ఇది ఎలా అంటే ఇప్పుడు ప్రపంచంలో వస్తున్న మార్పులు, ఈ గ్లోబలైజేషను, ఎదురవుతున్న పోటీ, వీటి నేపథ్యంలో మన స్కేల్ పెరిగింది, సినిమాల స్కేలు. మనం ఇంకెక్కడ తీసిపోమంటే ఇంకెందుకు మనం ఎన్ని సినిమాలు ఎందుకు, బన్నీ గారిది పుష్ప కోసం మాట్లాడుకుందాం, ఒక హై స్కేల్ సినిమాలు. మీరు అంత డబ్బులు పెట్టకపోతే ఆ క్వాలిటీ ప్రేక్షకులు ఊహిస్తున్న స్కేల్ని మీరు రీచ్ కాలేకపోతున్నారు.
అట్ ది సేమ్ టైం ప్రేక్షకుడు ఇంకా టికెట్ ధర కొంచెం నాకు అందుబాటులో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ రెండు ఎప్పుడు కూడా ఒక ముడి పదార్థం లాగా, అంటే జడ పదార్థం లాగా అటు ఇటు ఇటు అటు టస్లు అవుతున్నాయి. ఏంటి సార్ దీనికి వే అవుట్ ఏంటి సార్? అంటే ఇప్పుడు జనరల్ ప్రైస్ ఎందుకంటే మీరు పెట్టిన బడ్జెట్కి కొంచెం టికెట్ రేట్లు పెంచినా, లేదంటే కొంచెం సినిమా ఆడితే మీకు డబ్బులు వస్తాయి, లేదంటే కంపేటివ్గా లాసే కదా సార్. అంటే ఇక్కడ ఏమైపోయిందంటేనంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు సినిమా గోయర్స్ అంటే సినిమా బాగున్నా బాగోపోయినా ఏమున్నా ఫస్ట్ 3 days సినిమా గోయర్స్ వస్తారు. ఓకే, సినిమా సినిమా గోయర్స్ నుంచి లాగేద్దాం అనేదేమో ప్రొడ్యూసర్స్ ఆలోచిస్తున్నారు. ఓహో, ఎందుకంటే వీళ్ళు కంపల్సరీ వస్తారు కదా. అవును. సినిమా గోయర్స్ ఏమంటున్నారంటే మేము ఏదో సినిమా మీద ఇష్టపడి వస్తుంటే మా మీద బాధేస్తున్నారు ఏంటి అంటున్నారు. కరెక్ట్. ప్రొడ్యూసర్ ప్రాబ్లం ఏంటంటే మీరు తప్పితే ఎవరు థియేటర్ రావట్లేదని ఇది ఇతని ప్రాబ్లం. అవును. సో ఇక్కడ ఏం చేయాలంటే ఫుట్ఫాల్ పెంచుకోవాలి. ఓకే, ఫుట్ఫాల్ పెంచుకున్న రోజున ప్రొడ్యూసర్కి ఒక లీవేజ్ ఉంటుంది. ఓకే, అంటే లైక్ ఇంతమంది ఆడియన్స్ వస్తున్నారు కాబట్టి ఆ రోజు ఇతను ఫస్ట్ 3 daysలోనో 4 daysలోనో లాగేయాలనే కంగారు అయితే, ఫస్ట్ వీక్లో లాగేయాలన్న కంగారు అయితే ఇతనికి ఉండదు. ఇదివరకు అట్లా ఉండేది సిస్టమ్. ఉండేది. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే జనం తగ్గుతున్నారో తగ్గిన జనం పెంచి బ్రేక్ ఇన్ అవుతానికి చూస్తున్నారు. ఓకే, అక్కడ ఈ రేట్లు కానీ ఇవన్నీనండి. సెకండ్ థింగ్ ఏంటంటే జనాలు కూడా ఇప్పుడు 600 కోట్లు అయిన సినిమాకి, ఓకే, అంటే ఈరోజు రెమ్యునేషన్లు తీసేసాను పక్కన, ప్రొడక్షన్గా చూసుకున్నా కూడా 300-400 కోట్లు టచ్ అయిపోతుంది. అవును. ఇది సినిమా మొత్తం అంటే పెద్ద సినిమాల గురించి మాట్లాడుతారు. 300 కోట్లు అనేది ఈరోజు ఇలా టచ్ అవుతుంది. అవును, సింపుల్గా టచ్ అవుతుంది. దానికి కూడా ఇప్పుడు ఇంకా స్టిల్ 99 రూపీస్ మీద మాకు చూపించండి అంటే ఎవరు చూపించలేరు. అవును. అలాగని చెప్పి ఇప్పుడు నిజంగా మేము 100 కోట్లు 110-120 కోట్లు కూడా సినిమాలు తీయట్లేదంటే తీస్తున్నారు, కానీ క్వాలిటీ ఏం మాత్రం ఇంటర్నేషనల్ క్వాలిటీతో చూస్తుంటే ఏ మాత్రం రీచ్ అవ్వట్లేదు. అవును. సో వీళ్ళు 99 రూపాయలకి పెద్ద సినిమాలను అడుగుతాము కరెక్ట్ కాదు. అలాగని చెప్పి వీళ్ళు మరీ 600-700 పెట్టేయడం కూడా కరెక్ట్ కాదు. ఓకే, సమ్వేర్ ఎక్కడో అది మంచి బ్యాలెన్స్ రావాలి. అది ప్రొడ్యూసర్స్ కూడా ఏంటంటే వాకిన్ పెంచుకుని ఓకే రేట్ తగ్గించుకునేటట్లు చూడాలి. వీళ్ళు కూడా మరీ 100 రూపాయలకి ఎక్స్పెక్ట్ చేయకూడదు ఆ సినిమా. ఓకే, అంటే మరి దీన్ని బట్టి ఏం చెప్తారు సార్? ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న సినిమాలు బెటరా, అంటే ఒక 200 కోట్లు ఒక సినిమా మీద పెట్టే బదులు ఆ 200 కోట్లతో ఒక 10 చిన్న సినిమాలు తీసి అదృష్టాన్ని పరీక్షించుకోవడం బెటరా? అంటే పెద్ద సినిమా అంటే తీసే సత్తా ఉండగలగాలండి. ఇప్పుడు నా దగ్గర 50 కోట్లు పెట్టుకుని నేను 200 కోట్లు రిస్క్ అయితే చేయకూడదు. రైట్. అంటే నాకు ఒక 50 కోట్లు పోయినా కూడా పర్వాలేదు అనుకున్నప్పుడు 200 కోట్లు ముట్టుకోవాలి. అర్థమైంది. ఉన్నదే 50 కోట్లు ముందుగా ప్రిపేర్ అవ్వాలి ఒక సినిమా తీసేటప్పుడు. ఉన్నదే 50 కోట్లు అన్నప్పుడు ఇట్స్ బెటర్ టు గో ఫర్ ద స్మాల్ ఫిలిమ్స్. మనం సినిమాని 3 కోట్లు 4 కోట్లలో కూడా తీయచ్చు. బట్ ఏంటంటే ఆ క్వాలిటీ వేరేగా ఉంటుంది, దాని కాస్టింగ్ వేరేగా ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. అప్పుడు కథను నమ్ముకుని వెళ్ళాలి, కాస్టింగ్ని క్వాలిటీని కాదు. లైక్ లిటిల్ హార్ట్స్. అవును సార్. ఏంటి సార్ అంటే లిటిల్ హార్ట్స్ అంటే ఏ లెవెల్ వచ్చేసారు అంటే ప్రాఫిట్స్, అంటే మీరు పెట్టిందంతా పర్సెంటేజ్ పరంగా చూసుకుంటే బెస్ట్గా? అంటే దాంట్లో చాలా ఉన్నాయండి లిటిల్ హార్ట్స్లో. ఇట్స్ ఎ హ్యూజ్ హిట్ ఫిలిం. అవును. అది మేము చేసిన రిస్క్ ఏంటంటే టోటల్ పబ్లిసిటీ రిస్క్ ఈజ్ అవర్స్. అంటే లైక్ నియర్లీ 185-190 మాకు పబ్లిసిటీ ఖర్చు అయింది ఓవరాల్గా. ఓకే. ఆ రిస్క్ అంతా కూడా మాది. ఓహో. అంటే దాంట్లో పోయినా వచ్చినా కూడా మాది. అట్ ది సేమ్ టైం ప్రొడ్యూసర్స్కి వాళ్ళు పబ్లిక్ అనౌన్స్ చేస్తారు 2.5 అయింది. సో వాళ్ళు 2.5 ప్లస్ నా 190. ఓకే. అంటే నియర్లీ 5 crores, దగ్గరగా 5 crores. 5 crores రిస్క్ చేసాం ఇద్దరం కలిపి. గ్రేట్. చేసాము. అది లక్కీగా 30 crores ఎంతో ఇది గ్రాస్ చేసింది. అది కంగ్రాట్స్. గ్రాస్ చేసింది. 14 crores ఎంతో షేర్ చేసింది. గ్రేట్. దాంట్లో ప్రొడ్యూసర్స్ 50, మేము 50 అని అట్లా. అంటే ఈ 5 కోట్లు పోయిన తర్వాత 50-50 చేసుకో. అవునవును. మరి ఇది చూస్తున్నప్పుడు చిన్న సినిమాలు కొంచెం బెటర్ అనిపిస్తున్నాయి, కొంచెం మంచి స్టోరీ దొరికితే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే కొంత ఫ్లూయిడ్గా ఉంది కదా సిచ్యువేషన్. 100% చిన్న సినిమాలు బెటర్ ఇప్పుడు. ఓకే. దాంట్లో అయితే డౌట్ కూడా లేదు. ఓహో. చిన్న ప్రాజెక్ట్స్ సేఫ్. అంటే ఇప్పుడు మన ఓపిక బట్టి చెప్పాను కదండి, నాకు పర్లేదు ఒక 50 కోట్లు పోయినా పర్వాలేదు అనుకునే సత్తా ఉంటే పెద్ద ప్రాజెక్టులకు వెళ్ళొచ్చు. ఓకే. అక్కడ సేఫ్ ఉన్నది. ఓకే. లేదు హ్యాపీగా చిన్న సినిమాలు చేసుకోవడం బెటర్. ఓకే సార్. ఇప్పుడు ఓటీటీలు వచ్చిన తర్వాత ప్రారంభంలో కొంత ఒక పాజిటివ్ డిస్కషన్ జరిగింది. సరే ఓటీటీలు వచ్చాయి, నిర్మాతలకి మరో ఒక ఆప్షన్ దొరికింది, కొంత డబ్బులు వచ్చే ఆప్షన్ దొరికింది అని అంటున్నారు. తర్వాత మళ్ళీ ఈ మధ్యన ఓటీటీల మీద కొంచెం వేరే డిస్కషన్ నడుస్తుంది. మీరేం చెప్తారు సార్? ఓటీటీలు అనేవి నిర్మాతలకి అదృష్టమా లేదంటే ఇబ్బందికర పరిణామమా? అంటే ఒకప్పుడు శాటిలైట్ వచ్చినప్పుడు దాన్ని చాలా తెలివిగా తర్వాత 100 daysకి నిర్మాతలు పంపుకుని రెండింటిని ఉపయోగించుకున్నారు. ఓకే. థియేటర్ని ఉపయోగించుకున్నారు, జనాలకు ఫ్రీగా ఇది ఇవ్వడానికి శాటిలైట్ పెట్టుకున్నారు.
సో దట్ ఒక ఫస్ట్లో కొంచెం కన్ఫ్యూజ్ అయింది కానీ తర్వాత ఎంక్యూబుల్గా సెట్ అయ్యి శాటిలైట్ రైట్స్ చాలా బాగా సెటిల్ అయ్యి. ఓకే. దీనికి మిస్టేక్ ఎక్కడ అయిందంటే కరోనా రావటం మధ్యలో. ఎస్ సార్. కరోనా బిఫోర్ వరకు ఇట్స్ 39 days 40 days 55 days అప్పుడంతా నీట్గా ఉంది. ఓకే. కరోనా వచ్చిన తర్వాత అప్పుడు ఆ 3 yearsలో ఉన్న ప్రోడక్ట్ సినిమాల్ని ఎర్లీగా ఇవ్వడం మొదలెట్టారు. అవును. అంటే 27 daysకి తీసుకొచ్చారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ప్రొడ్యూసర్స్ డిడ్. ఓహో. సినిమా రిలీజ్ అయిన 27 రోజులకు ఓటీటీకి ఇచ్చేయాలి. కండిషన్ ఫిక్స్డ్. అది నిర్మాతలు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేశారో, Oh. ఇంక్లూడింగ్ మీ, నేను కూడా ఒక స్టేజ్ తర్వాత యాక్సెప్ట్ చేయవలసి వచ్చింది. ఫస్ట్ లో నాది 40 days కాన్బట్ ఇంకా అందరూ ఇస్తున్నప్పుడు తప్పక నేను కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఎప్పుడైతే 27 daysకి మనం తీసుకొచ్చడం మొదలెట్టామో ఇంకా అయిపోయింది ఇక్కడ. ఎందుకంటే బికాజ్ ఇట్స్ 1 monthలో వచ్చేస్తుంది ఆల్మోస్ట్. అప్పుడు ఆ ఆడియన్స్ థియేటర్ కిందకి వస్తాడు. సో ఆ బ్యాలెన్స్ ఏదైతే 50 days అన్న మినిమం పెట్టుకోవాల్సిన బ్యాలెన్స్ని 27 daysకి తీసుకొచ్చామో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇన్ ద ప్రొడ్యూసర్స్ ఇది. ఓకే సార్. అంటే ఇప్పటికి 27 days ఉంది సార్. ఇప్పుడు స్టిల్ 27 days. ఓకే. ఓకే. మరి అది చేంజ్ చేసే అవకాశాలు ఏమి ఉండవా? అది ప్రొడ్యూసర్స్ ఎగ్జిబిటర్స్ కలిసి కూర్చుని ఓకే ఇప్పుడు అనుకుంటే అది 1 year పడుతుంది. ఓహో. అంటే ఇప్పుడు అది జరిగిన కాంట్రాక్ట్స్ని వెనక్కి తీసుకోలేము కదా. అవును. కొత్త కాంట్రాక్ట్స్ని ఇలా చేసుకోవాలని పెట్టాం. బట్ అది మరి ఎప్పుడు అది అందరు కలెక్టివ్గా చేయాలి. ఓకే. ఇంకా ఒకళ్ళు బ్రేక్ చేసినా కూడా అయిపోతుంది. ఓకే. అంటే ఇది నేను గుచ్చి ఎందుకు అడుగుతున్నానంటే సార్, కరెక్ట్గా మీ పాడ్కాస్ట్ చేయడానికి ఒక 2 వారాల ముందు నేను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారి ఇదే స్టేజ్ మీద మీ ప్లేస్లో ఆయన కూర్చున్నారు. ఇలా ఓటీటీల కోసం ప్రస్తావన వచ్చేటప్పుడు అప్పుడంత బెనిఫిట్గా మాకు లేదండి. ప్రభాస్ లాంటి ఒక బిగ్ స్టార్ పిక్చరు ఆల్రెడీ వాళ్ళు 3 ప్రాజెక్టులు తీసుకున్న ఒక నెంబర్ 1 ఓటీటీ సంస్థ ఇప్పుడు మా దాన్ని అడ్మిట్ చేయట్లేదు. ఈ సెకండ్ ప్లేయర్ అనే వ్యక్తి బార్గెనింగ్ కోసం మాట్లాడుతున్నాడు. ఆ విషయంలో కొంచెం నేను సాటిస్ఫైడ్గా లేనని ఆయన అన్నారు, ఓపెన్గా చెప్పారు. అంటే అంత పెద్ద ప్రాజెక్ట్స్కి అలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే అసలు ఓటీటీలు ఇప్పుడు ప్రాఫిటబుల్లా కాదా, లేదంటే నిర్మాతలు ఆ ఓటీటీ అంటారు కదా సార్, ఆ స్పీర్లో మీరేమైనా చిక్కుకున్నారా అని నా డౌట్ సార్. ఎస్ సార్. అంటే అది ఫైనాన్షియల్ ఇయర్స్ కూడా చూసుకోవాలి. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 2-3 సినిమాలు వచ్చినప్పుడు గమని ఇబ్బందులు ఉంటాయి. అవి కూడా చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. అంటే మనం కూడా అవతలని కాంపిటీషన్లోనే పెట్టాలి మన ప్రోడక్ట్ నుంచి. ఓకే. అట్లా కాకుండా ఇప్పుడు ఓవరాల్ ఇండస్ట్రీలో ఎక్కువ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నా కూడా అందరికీ దెబ్బ పడుతుంది. అదంతా కూడా ఇప్పుడు చెప్తున్నాం కదండి, అది ఇప్పుడు ఒకరి చెంప ఒకరు కొట్టుకున్నట్టు ఉంటుంది సార్. ఓకే. అంతే అదే మీరు అన్నట్టు ఎదురెదురు చంపలు కొట్టుకున్నట్టే ఉంటుంది. దానివల్ల పరిష్కారం ఉండదు కదా. ఉండదు. ఓకే. కానీ మరి సీరియస్సే కదా సార్, మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా ఇండస్ట్రీకి. మీరందరూ కలెక్టివ్గా నిర్మాతలు మీలాంటి ఏస్ ప్రొడ్యూసర్స్ అందరూ కూర్చొని మనం దీని నుంచి మనం బయటపడాలి కదా అని అనుకుంటున్నారా, లేదంటే ఇప్పుడు ఏమన్నా తీరన్నట్టు ఉన్నారా? ఇప్పుడు ఇంత సబ్జెక్ట్ మాట్లాడతాం, ఇంత చేస్తాం, ఎవరో లేసి ఏదో మళ్ళీ మాట్లాడతారు మధ్యలోనే. మరి కొంతమంది అడిపోతారు, కొంతమంది ఇటుపోతారు. అది ఇక్కడ తేలదు. అది అందుకని ఇంకా మా దారిలో మాకు తెలిసిన దాంట్లో ఏదో మేము అడ్జస్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా బిజినెస్ చేసుకుంటూ ఎదురుకు వెళ్ళిపోతున్నాం అంతే. ఇక్కడ కలెక్టివ్ డెసిషన్ అనేది చాలా కష్టం. ఓకే. రైట్. బన్నివాస్ గారు, అంటే ఎప్పుడైనా మరి ఇన్ని రోజులు అల్లు ఫ్యామిలీతో మీ అనుబంధం ప్రయాణం కొనసాగుతుంది. అంటే ఎప్పుడైనా ఏది సినిమాలో ఈ పాత్ర నువ్వు వెయ్యని అల్లు అరవింద్ గారు మిమ్మల్ని అంటాం ఆల్రెడీ ఆయన ఏదంటే నేను వేరే వ్యాపారానికి వెళ్తుంటేనే ఇలా కల్లారు చేస్తున్నారు ఆయన. అసలు సమస్య లేదు. ఓకే. అంటే పంపించేస్తారు ఎప్పుడైనా ఎక్కువ చేస్తే. అవునా? ఓకే. ఓకే. మీకు ఇప్పుడు అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా ఒక సినిమాలో నేను ఒక పాత్ర వేయాలనో మెరవాలనో? ఆర్యాలో ఏదో చిన్న చేశాను ఫస్ట్. చేశారు. అంతే. దాని తర్వాత ఎప్పుడు అసలు అనిపించలేదు. ఒకసారి స్క్రీన్లో చూసుకున్నాక అనిపించింది అబ్బా ఇంకెప్పుడు చేయకూడదని. ఓకే. ఓకే. లేదు సార్, టాలెంట్ స్పీక్ సార్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మలయాళం స్క్రీన్ వెనకాల టాలెంట్ సార్, స్క్రీన్ ముందు అంత లేదు. ఎందుకంటే ఇప్పుడు మలయాళం యాక్టర్స్ని వీళ్ళందరూ చూస్తున్నప్పుడు ఇక్కడ అప్పట్లాగా అది పోయింది సార్. అంటే హీరో అంటే అందరు హీరోలు 6 అడుగుల ఆధారం పాడు ఉండాలని లేదు. క్యారెక్టర్స్ యాక్టింగ్ కొంచెం ఇప్పుడు చూస్తున్నారు ఓటీటీలు. లేదు సార్, దానికి ఏంటంటే ఒక బాడీలో ఒక స్వాగ్ ఉంటుంది ఇప్పుడు యాక్టర్కి. అంతే సార్, మీరు అన్నట్టు. ఓహో. ఒక స్ప్రింగ్ ఉంటుంది, ఒక స్వాగ్ ఉంటుంది, అది మనకు లేదు. రైట్. అది అంటున్నారు కదా, వేరే దానికి వెళ్తేనే వద్దన్నారు అంటే వేరే ఆలోచన ఏమైనా చేసుకున్నారా? అంటే జనరల్ ఏంటంటే ఆయనకి నేను సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బాగుంటాయి అనేది ఆయన నమ్మకం అండి. ఓకే. నేను కాన్సన్ట్రేట్ చేసి కూర్చుంటే. అవునవును. జనరల్ ఏంటంటే ఇప్పుడు అంటే నేను కూడా ఇంకా 20 సంవత్సరాల పైన అయిపోయింది, ఫోకస్ తప్పుతుంది. సో జనరల్ ఏంటంటే అక్కడ బిజినెస్ ఉంది, ఈ బిజినెస్ ఉందని ఎప్పుడు కొంచెం ఉంటుంది కదా, ఇంకొక బిజినెస్ కూడా చేసుకోవాలని. అప్పుడు ఆయన రూపాయిని 3 వైపులు పెట్టాలనుకుంటారు. అప్పుడు ఆయన కొంచెం కోపడతారు, నీకు ఎందుకు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే. గ్రేట్. ఇదంతా ఒక ప్రయాణం. సినిమా ఇండస్ట్రీ తర్వాత సరే ఇష్యూస్ వస్తుంటాయి, అందరూ మాట్లాడుతుంటారు, ఇదంతా జరుగుతుంది. లేటెస్ట్గా మనం చూసాం శివాజీ వర్సెస్ అనసూయ ఎపిసోడ్.
అది ఏమైతుందంటే ఒక రప్చర్ అయిపోయి అది ఒక లాజికల్ ఎండ్ కాకుండా అది ఎక్కడికి వెళ్ళిపోతుందో అర్థం కాలేదు. శివాజీ వర్సెస్ అనసూయ ఎపిసోడ్లో మీరు ఎవరిని సమర్థిస్తారు? I have my stand and my opinion, but Please, I don't want to speak it in the public because it's already in the heart and already అవును. రెండు వైపులా లాగుతున్నారు. అవును, I don't want to get into that ఇది. ఓకే. ఎందుకంటే ఇండస్ట్రీ ఒక లైన్లో ఉంది, బయట మిగతా వాళ్ళు ఒక లైన్లో ఉన్నారు. అదే సోషల్ మీడియాలో ఏమైంది, ఒక యుద్ధానికి దారి తీసేసింది. ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలనుకోవట్లేదు. రైట్ సార్, ఓకే. అవుట్ ఆఫ్ స్పీర్ వద్దాం సార్, సినిమాలు కాకుండా. అప్పుడు ఎన్నికల్లో మీరు జనసేనకి ప్రచార విభాగానికి బాధ్యతలు తీసుకున్నారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు పిలిచి అప్పగించారా ఎట్లా సార్? లేదు సార్, అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా సార్ ఆయన పిలవడం అవన్నీ బయట మీడియా ఇవన్నీ మనం మాట్లాడుకునే ఇది కానీ అవును సార్, చిన్నప్పటి నుంచి నేను బేసిక్గా పవన్ కళ్యాణ్ గారికి వేరే అభిమాని. ఓ గ్రేట్. మా బ్రదర్ వచ్చి చిరంజీవి గారికి ఇది. నేను కరెక్ట్గా ఎదుగుతున్న టైంలో కళ్యాణ్ గారు మంచి ఫామ్లోకి అప్పుడే ఫట్ట తమ్ముడు కొడుతున్నప్పుడు ఒక రేజ్లో ఉన్న కరెక్ట్గా నేను 8th 9th క్లాస్లో ఉన్నప్పుడు. ఓకే. సో ఆయన అంటే పిచ్చి అభిమానం నాకు. అవును, అభిమానం. అండ్ రెండు సార్లు ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఆయన ఇల్లుంటే అక్కడికి వచ్చేసాం ఫ్రెండ్స్ అందరం కలిపి చూడటానికి. ఓకే. నాకు కరెక్ట్గా ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత మా నాన్నగారికి చెప్పకుండా మా కారు వేసుకుని హైదరాబాద్ వచ్చేస్తాం. ఓకే. ఇది ఆయన చూస్తాను కానీ అట్లాంటి పిచ్చ ఫ్యాన్. ఓకే. సో హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్ అసలు అరవింద్ గారితో కలుస్తున్నాము, బన్నీ గారితో ఫ్రెండ్షిప్ అవుతుందంటే నాకు ఇక్కంతా ఏంటంటే ఎప్పుడు ఆయన చూద్దామా అని. రైట్. అట్లాంటి ఫ్యాన్ నేను. అవును. అంటే మీరు నమ్మరు, జల్సా అప్పుడు అరవింద్ గారు నన్ను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కింద కళ్యాణ్ గారికి పరిచయం చేస్తే నేను షేక్ హ్యాండ్ డెవలప్ అయ్యా. మిమ్మల్ని ఇన్వాల్వ్ చేశారు? జల్సా అప్పుడు ఉన్నాను, ఫస్ట్లో ఉన్నాను. షేక్ హ్యాండ్ ఇవ్వలేక రెండో రోజు అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇంకో సినిమా జరుగుతుంది కదా దానికి వెళ్తాను, అదే నీకు కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టం కదా, నువ్వు అక్కడ చేసుకోవాలి కదా అంటే, లేదు సార్ నేను నిలబడలేకపోతున్నాను అక్కడ, మాట్లాడలేదు సార్, నాకు తెలుస్తుంది నా బెస్ట్ అవుట్ ఇవ్వలేను అక్కడ అంటే. అట్లాంటిది ఆయన పార్టీ పెట్టారు అంటే ఇంకా అది ఏమన్నా అది వాలంటరీ అంతే అది. అవును సార్, అవును. ఆయన కూడా ఏంటంటే నేను ఉంటాను బోల్డ్ సార్లు, ఆయన ఏదైనా చిన్న చిన్న విషయాలు నన్ను తిట్టిన సందర్భాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఉన్నా కూడా ఏ రోజు కూడా నేను పార్టీ నిధులు కానీ ఆయన ఎంత తిట్టినా మళ్ళీ మొన్నడీలు కనిపించేవాడిని. సో ఆయన కూడా తెలుసు, ఓకే ఈ మనోడు నా విషయంలో ఎంత ఓపెన్గా ఉంటాడు అని. సో ఒక రోజు పిలిచి, నీకు మీడియా అంటే బాగా కొంచెం అన్నిట్లోనే ఉన్నావు కదా, మీడియా పనులు చూడు అని చెప్పారు ఆయన. ఓకే. బెస్ట్ నేనేం చేయగలను అదంతా కూడా మీరు తీసుకుని చేశాను. మీకు అది ఆల్రెడీ ఉన్నదే కదా, కొంచెం బాగా సినిమా ప్రమోషన్ అంటే చాలా హై స్కేల్, ఆటోమేటిక్గా అది పార్టీలు గట్రా అప్లై చేస్తే జనాలకు ఒక రకంగా కిక్ ఉంటుంది. దాని బెస్ట్ ఏం ఇవ్వగలను అది చేశాను. ఓకే. మరి సాటిస్ఫై అయ్యారా? తర్వాత ఆయన 100% స్ట్రైక్ రైట్ సాధించారు, డిప్యూటీ సీఎం అయ్యారు, ఎలా అనిపించింది? నాకైతే రోజు కళ్ళు మూసేసుకున్నాను నేను, ఇది కౌంటింగ్ రోజు. ఎందుకంటే అంతకు ముందు కొన్ని చేదనుభవాలు ఉన్నాయి కదండి, అది నేను పెట్టని దండాలు లేవు, నేను కొట్టనే ఇప్పుడు కూడా ఇంకా చాలా ముక్కులు ఉండిపోయినాయి ఆ విషయంలో. సో దట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్. ఆ తర్వాత ఒకసారి వెళ్ళి కనిపించిన తర్వాత మళ్ళీ నా పనుల్లోకి నేను వచ్చేసాను. ఓకే. అంటే ఇప్పుడు అంటే జనసేనతో అంటే ఇప్పుడు ఇట్ ఈస్ దేర్, బట్ అట్ ది సేమ్ టైం ఆయన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయడం కానీ అది కానీ చేయను. ఏదైనా అవసరం ఉన్నప్పుడు వెళ్తాను, ఓకే, లేదంటే నా పనిలో నేను ఉంటాను. బట్ నేను ఎక్కడున్నా కూడా మనసు అక్కడ ఉంటుంది. ఏంటి సార్ అంటే మళ్ళీ బన్నీ గారిది బోయపాటి గారి కాంబినేషన్ ఉంటుందని ఒక ప్రచారం జరుగుతుంది, ఈజ్ ఇట్ ఎనీ పాసిబుల్? సార్ బోయపాటి గారు అనేది బన్నీ గారికి చాలా ఇష్టమైన వ్యక్తి. ఆ టైము కథ కుదిరినప్పుడు డెఫినెట్గా ఆయన చేస్తారు బోయపాటి గారికి. ఓకే. బట్ ఏంటంటే ఆ టైము ఆ కథ అంతా సెట్ అవ్వాలి. బట్ హీస్ వన్ ఆఫ్ హీస్ ఫేవరెట్ డైరెక్టర్. ఓకే, బోయపాటి గారు. గ్రేట్ సార్. సార్ ఇప్పుడు మీరు ఒక నిర్మాతగా, ఎగ్జిబిటర్గా, ప్రొడ్యూసర్గా ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్గా. ఒక ఇది తీరని కళ నాకు అని అలాంటిది ఏమైనా ఉందా లైఫ్లో, ఇండస్ట్రీ పరంగా కానీ మీ పరంగా కానీ? ఇది నాకు నేను అంటే రెండు ఉన్నాయండి. ఇంకా బన్నీ గారితో డైరెక్ట్ ఫిల్మ్ చేయలేదు. మీరు డైరెక్ట్ ప్రొడ్యూసర్ ఇంకా చేయలేదు. ఓహో, అదొకటి. ఏ రోజుకన్నా కళ్యాణ్ గారితో సినిమా చేయాలి. ఓకే, గ్రేట్. అంతే ఈ రెండు. ఓకే, బన్నీ గారితో పవన్ కళ్యాణ్తో డైరెక్ట్గా మీరు ప్రొడ్యూసర్గా చేయాలి. నిర్మాత అనే దగ్గర బన్నీ వాసన పడాలి, సింగిల్ కార్డ్ పడాలి. సింగిల్ కార్డ్ పడాలి. ఓకే, ఉంది అట్లా. అదైతే బాగా కోరుకుంది, బట్ అది చూడాలి. అంతే సార్.
అంటే ఎట్లా సార్, అంటే హై స్కేల్ మీద ఉంటుందా? ఆ, అంటే మీరు అనుకుంటున్నారు వీళ్ళతో ఎలాంటి స్టోరీ చేయాలి అని అలాగేమైనా ఉందా? ఉందండి, ఉంది. అండ్ దట్ విల్ బి ద ఇంకా బెస్ట్ అంటారు కదా, కెరియర్స్ బెస్ట్, అవును, అది కొట్టాలి అప్పుడైతే. అవును. మరి పవన్ గారు అయితే పాలిటిక్స్లో బిజీ అయ్యి కొంచెం సినిమాలు తగ్గిస్తున్నారు, సెలెక్ట్గానే చేస్తున్నారు. చూద్దామండి, ఇంకా పైన దేవుడు ఏమనుకుంటున్నాడో తెలియదు కదా. అవునవును. సార్, మీరు పవన్ కళ్యాణ్ వీరభిమాని కాబట్టి ఒక ప్రశ్న అడుగుతాను సార్. నేను సినిమాలు చేస్తుంది నాకు నా డబ్బుల కోసమే, ఆ డబ్బులు ప్రజాసేవకు వినియోగించడానికి అని ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. గతంలో కూడా కౌలు రైతులకు ఆయన సొంత డబ్బులు ఆయన ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ని, ఆయన ఈ వ్యక్తిత్వంపై మీ కామెంట్ ఏంటి? అంటే నాకు కొంచెం ఇంటర్నల్గా తెలుసు కాబట్టి ఏ రోజు కూడా ఆయన డబ్బు నిలుపుకునే వ్యక్తి అయితే కాదు. ఓకే. అదైతే నేను ఒకటి క్లారిటీగా చెప్పగలను. ఆయన దగ్గర డబ్బు నిలుస్తుందా నిలవదా అనేది అయితే మాత్రం నేను క్లారిటీగా చెప్పగలను. ఆయన డబ్బు నిలుపుకుని దాచుకునే వ్యక్తి అయితే కాదు. అట్ ద సేమ్ టైం డబ్బులు అవసరం కూడా. ఓకే. అవసరము, ఎంత ఉంచుకోవాలి, ఎంత జనాలకు పంచాలనేది మాత్రం హీ హ్యాజ్ ఎ వెరీ క్లియర్. అండ్ మా అందరికీ తెలుసు ఇండస్ట్రీలో. రైట్. ఆయన సినిమా కష్టాల్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే కనుక ఆయన రెమ్యునేషన్ ఎలాగ ఆయనకి ఎంత ఉపయోగపడుతుంది, జనాలకి ఎంత ఉపయోగపడుతుంది అనేది ఇండస్ట్రీలో కానీ, ఆయన కొంచెం పర్సనల్గా ఆయనతో ఉండే వాళ్ళందరికీ అది తెలిసిన విషయమే. జనాలకు కానీ 100% ఇంకో వ్యక్తి ఎవరు కూడా సొంత డబ్బుని అంత తునప్రాయంగా అయితే మాత్రం వదలలేడు. అదైతే నేను చెప్పగలను. రైట్. గ్రేట్ సార్. కరెక్ట్ అబ్జర్వేషన్ మీరు చేసినట్టే అనిపిస్తుంది. డెఫినెట్లీ. సార్, మన పాడ్కాస్ట్ ముగించే ముందు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? అంటే చిన్న ప్రాజెక్ట్సా, ఇంకా వేరే దగ్గర ఏమైనా కో ప్రొడ్యూసర్స్గా అటాచ్ అవుతున్నారా? అండి, అంటే ఇప్పుడు రాక్లైన్ గారు నేను కలిపి ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాం. రాక్లైన్ వెంకటేష్ గారు అది అనుకుంటున్నాం. దట్ ఈస్ ఆన్ ద ఇదండి. అట్లాగే నాగ చైతన్య గారితో ఒక కథ ఓకే అయ్యి ఉంది. అది కూడా తొందరలోనే దాని డీటెయిల్స్ ఇస్తాము. అది కాకుండా గీతార్ట్స్ అరవింద్ గారు నేను కలిపి అదే మా ఇప్పుడు జనరల్గా మా ఇద్దరు జర్నీలో ఉండే కాంబినేషన్స్లో ఒక 2 కథలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకసారి అరవింద్ గారితో కూర్చొని నేను ప్లాన్ చేసుకోవాలి. ఓకే. ఆయన టైం గురించి వెయిటింగ్. రైట్. సార్, అల్లు అరవింద్ గారి కోసం ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? మోర్ దెన్ ఏ ఫాదర్. ఓకే. గ్రేట్. అంటే మిమ్మల్ని అంతగా ఇన్స్పైర్ చేశారు, అకంపెనీ చేశారు. మోర్ దెన్ ఏ ఫాదర్. గ్రేట్. మీ బంధం ఇలాగే కొనసాగాలి. బన్నీవాస్ గారు, మీరు మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ఎందుకంటే నా పాలసీ ఏంటంటే, కష్టపడి వచ్చే వాళ్ళకి ఫలితాలు బెస్ట్గా ఉండాలని నేను కోరుకుంటాను సార్. అంటే గోల్డెన్ స్పూన్తో వచ్చే వాళ్ళకంటే, అంటే నేను అనుకుంటా అలాగా. ఎందుకంటే ఇంత కష్టపడి ఇన్ని కష్ట నష్టాలు ఓర్చి ఒక ఊరి నుంచి వచ్చి అన్నీ చూసుకుంటూ ఈ స్థాయికి ఎదగటం అంటే ప్రయాణంలో చాలా ఉంటాయి. మీరు అన్నారు ఒక 1 year స్ట్రగుల్ అయితే ఎవడు నాతో ఉంటాడో తెలిసిందని అన్నారు కదా. అవన్నీ కూడా లైఫ్లో మనకి లెసన్స్. కానీ ఆ లెసన్స్ని మనం థియరీలో మార్చుకొని ప్రాక్టికల్గా మనం చేసుకోవటం అనేది గ్రేట్. అది మీలో కనిపించింది. హెడ్స్ ఆఫ్ బన్నీవాస్ గారు. చాలా థ్యాంక్స్, మాకు టైం ఇచ్చారు వీకెండ్ పాడ్కాస్ట్లో భాగంగా. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. సేమ్ టు యూ అండి. రైట్. థ్యాంక్ యూ బన్నీవాస్ గారు. ఇది మనం చూస్తున్నాం ఏజ్ ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారితో 10TV వీకెండ్ పాడ్కాస్ట్. ఒక వ్యక్తి కష్టాన్ని నమ్ముకుంటే, ఒక వ్యక్తి తన జీవితం పైన, భవిష్యత్తు పైన నమ్మకం పెట్టుకుంటే, ఒక వ్యక్తి మిగతా వాళ్ళు అతనిపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలని తపన పడి ప్రయాణం కొనసాగిస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో బన్నీవాస్ గారే ఎగ్జాంపుల్. ఇది 10TV వీకెండ్ పాడ్కాస్ట్.